మీ పని నిమిత్తమై తన వంతు సహాయాన్ని తను చేసింది. తండ్రి, జ్ఞాపకం చేసుకొనండి. మీ చిత్తం ఏమై ఉన్నదో మాకు తెలియదు. మీ చిత్తానుసారంగా తండ్రి మీ కుమార్తె ఉన్నతంగా మీలో ఎదుగునట్లు సహాయం చేయండి. మంచి జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని, ఆరోగ్యాన్ని ప్రసాదించండి. అదేవిధంగా తండ్రి, మరి నాగేశ్వరి విషయమై కూడా తండ్రి ప్రార్థన చేస్తూ ఉన్నాం. చెల్లిని జ్ఞాపకం చేసుకొనండి. తన ఆరోగ్య పరిస్థితిని జ్ఞాపకం చేసుకొనండి. గతంలో ఎన్నోసార్లు చూసాము తండ్రి, మీ పని అంటే ఆసక్తి కలిగింది, మీ పనిలో కష్టపడి పని చేసింది. తనని, తన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొనండి. తనకిచ్చిన కుమారుడు విష్ణువుని జ్ఞాపకం చేసుకొనండి. కుమార్తెను కూడా జ్ఞాపకం చేసుకొనండి. తండ్రి, మరి ముఖ్యంగా ఆ సహోదరి మెడ దగ్గర ఉన్న ప్రాబ్లం గడ్డను తండ్రి త్వరగా క్షేమంగా ఆపరేషన్ జరిగి బిడ్డకి ఎటువంటి అపాయము ప్రమాదం లేకుండా క్షేమంగా ఆరోగ్యంగా ఉండటకు సహాయం చేయండి. భయపడుతూ ఉంది, భయం లేకుండా ధైర్యాన్ని నింపండి, బలపరచండి. మరి గవర్నమెంట్ నుంచి రావాల్సిన పర్మిషన్ కూడా తండ్రి, ఆరోగ్యశ్రీ తరపున పర్మిషన్ కూడా త్వరగా వచ్చేలాగా అధికారుల హృదయాలను అనుకూలపరచండి, కరిగించండి, కృప చూపించండి. మీ సన్నిధి తోడుగా ఉంచి క్షేమముగా కాపాడండి. కుటుంబాన్ని దీవించండి. అదేవిధంగా తండ్రి, మరి లింగారెడ్డి గారి ట్రాన్స్ఫర్ విషయమై కూడా తండ్రి గత కొంతకాలం నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరొకసారి కూడా మీ పాద సన్నిధిన వేడుకొనుచున్నాము తండ్రి, సహాయము చేయండి. మీ కుమారుడు ఆరోగ్య విషయమై సహాయం చేయండి. తన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునండి. ఇంకా సంఘంలో ఎందరైతే పరిచర్య చేస్తూ మీ పనిలో ఉంటూ తండ్రి క్రమం తప్పకుండా మీ సంఘానికి వస్తూ మీ మాటలు వింటూ మీకోసం బ్రతకాలని బ్రతుకుతూ ఆలోచిస్తూ ఉన్నారు, ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకునండి. సంఘ అభివృద్ధికై పాటుపడినట్లు సహాయం చేయండి. మీ కృపలో మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి మీ సన్నిధానములో మమ్మల్ని అందరినీ భద్రపరచమని కోరుకుంటూ, మరి సెమినార్ తండ్రి నెక్స్ట్ మాసంలో జరిగే సెమినార్ విషయమై ప్రార్థన చేస్తూ ఉన్నాం. జూలైలో జరిగే ఎగ్జామ్ విషయమై తండ్రి ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ పిల్లలను బలపరచండి, ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు నడిపించమని క్రీస్తు నామాన్ని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. చేరి వచ్చినటువంటి దేవుని ప్రజలైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామములో శుభములు, వందనాలు. ప్రేమన దేవుని వర్లరా, మరి ఈరోజు ఎన్నో సంగతులు మనం ఆలోచిస్తూ ఉన్నాం. ప్రతిరోజు, ఈరోజే కాదు ప్రతిరోజు కూడా ఏవో ఒకటి ఆలోచిస్తూ ఉంటాం, దుఃఖపడుతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం, సంతోషపడుతూ ఉంటాం. అనునిత్యము ఇవి మన జీవితంలో జరుగుతూనే ఉంటాయి. మన దేవుడు, మన ప్రభువు అంటే యేసుక్రీస్తు వారికి వస్తుంది. ప్రభువు అంటే తండ్రి అయిన దేవుడికి వస్తుంది. పెద్ద ప్రభువు తండ్రి అయిన దేవుడైతే రెండవ ప్రభు యేసుక్రీస్తు వారు. అందుకే క్రొత్త నిబంధనలో ప్రభువు అనే పదం పలుచోట్ల రాయబడింది. ప్రభు అనే పదం పలుచోట్ల రాయబడింది. తండ్రి అయిన దేవుని గురించి ప్రభు అనే దగ్గర పెద్ద అక్షరాలతో రాయబడి ఉంటుంది. గమనించారు ఎప్పుడన్నా? యేసుక్రీస్తును ప్రభు అని సంబోధించే కాడ చిన్న అక్షరాలతో రాయబడి ఉంటుంది. యెహోవా దేవుణ్ణి ప్రభు అని సంబోధించే దగ్గర పెద్ద అక్షరాలతో ప్రభువు అని రాయబడి ఉంటుంది. ప్రేమన దేవుని వల్ల ఆ ప్రభువు ఎలాంటి వాడయ్యంటే కీర్తనల గ్రంథం 118వ అధ్యాయం 1వ వచనం. కీర్తనల గ్రంథం 118వ అధ్యాయం 1వ వచనం. యెహోవా ఎవరంట?
దయాళుడు. ఉమ్. ఆయన కృప నిరంతరము నిలుచును. నిరంతరము దేవుని కృప మన మీద ఉంటుంది. దేవుని కృప మన మీద లేకపోతే మనం ఒక పూట కూడా బ్రతకలేం. మనమే కాదు, ఈ ప్రపంచంలో ఉన్న ఎవరు కూడా, ప్రాణమున్న ప్రతి జీవి కూడా యెహోవా దయ వలనే బ్రతుకుచుంది. యెహోవా దయాళుడని రుచి చూచి తెలుసుకోండి. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. ఎన్నెన్ని మంచి పదాలు ఉన్నవో వాటన్నిటికి కూడా అర్హుడు తండ్రి అయిన దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రేమన దేవుని వర్లరా, ఈ దయాళత్వం, ఈ దీనత్వం, తగ్గింపు జీవితం చాలామంది భక్తుల్లో కూడా మనకు కనబడుతూ ఉంటుంది. ఒకసారి క్రొత్త నిబంధనలో మనం చూస్తే యాకోబు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చూడండి. యాకోబు పత్రిక, నా సహోదరులారా ప్రభువు నామమున, నెక్స్ట్ వచనం చదవమ్మా, 11వ వచనం. సహించిన వారిని, ఎవరంట ధన్యులు? గెలిచిన వాళ్ళ ధన్యులు. గెలిచిన వాళ్ళు కాదు, సహించిన వారు. నిన్న ఒక మాట అన్నారు ఎవరన్నా, నువ్వు చేయని పనికి నిన్ను నిందించారు, నిన్ను అవమానించారు, నిన్ను హేళన చేశారు, నిన్ను నవ్వుల పాలు చేశారు. నువ్వు చెయ్యని పనికి నువ్వు చేసావని నీ మీద నింద వేశారు. అలాంటప్పుడు నువ్వు తిరిగి వాళ్ళ మీద కొట్లాటకి వెళ్తేనో, 1కి 2 వడ్డిస్తేనో అది ధన్యత కాదు. ఏది ధన్యత? సహించటం. సహించటం ధన్యత. ఈరోజు సహించే తత్వాన్ని మనిషి కోల్పోతున్నాడు ప్రతి రంగంలోనూ. ఆఖరికి బైబిల్లో మాటలు చదువుతున్న క్రైస్తవులలో కూడా సహనం కోల్పోతున్నారు. కింద ఎవరిని ఉదాహరణ చెప్తున్నాడో చూడండి. అదిగో అక్కడ సహనము అనగానే బైబిల్లో ఒక ఆయన మనకు గుర్తొస్తాడు. ఆయనే యోబు గారు. మీరు యోబు సంగతి తెలుసు కదా మీకు. ఏమని చెప్తున్నాడు? ఆయన సహనమును గూర్చి వింటిది. ఎన్నిసార్లు వినలేదు మనం? ఎన్నోసార్లు విన్నాం, 100ల సార్లు విన్నాం. అవునా కదా? మరి ఆయనలో ఉన్న సహనం మనలోనికి వస్తుందా? ఆయనలో ఉన్న సహనం, సహించే తత్వం, ఆయన ఎందుకు అంత ధన్యుడయ్యాడు? ఎందుకు అంత గొప్పవాడయ్యాడు? యేసుక్రీస్తు కంటే ముందున్నవాడు. సుమారుగా ఇప్పటికీ 3500 సంవత్సరాల క్రితం ఉన్న యోబు గారి గురించి ప్రపంచమంతా కూడా చెప్పుకుంటుందా లేదా? క్రైస్తవ్యంలో యోబు గారు తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు. అంటే అంత గొప్పవాడు ఎలా అయ్యాడయ్యా అంటే సహించటాన్ని బట్టి. సహనం అనేది అంత గొప్పది. దాన్ని మనం ఎలా ధరించుకోవాలి? కంఠభూషణములుగా ధరించుకోవాలి. యోబు సహించినవాడు. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడయుండి మీరు తెలుసుకొని ఉన్నారు. నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏదనగా ఆకాశము తోడని కానీ, భూమి తోడని కానీ, మరి దేని తోడని కానీ ఒట్టు పెట్టుకొనక. ఎవరన్నా ఏదన్నా అనగానే ఫస్ట్ మనకు వచ్చేది ఏంటి? అమ్మతోడు, దేవుడు తోడు, నాకేం తెలీదు. నీ మీద నువ్వు ఒట్టు పెట్టుకోవటానికే నీకు అధికారం లేదు.
నా పిల్లోడు తోడు, బైబిల్ తోడు, ఆ తోడు, ఈ తోడు. ఎక్కడది? మన మాట అవునంటే అవును, కాదంటే కాదు. నువ్వు అట్లా ఒట్లేసి నిరూపించాలని చూడొద్దు. ఆకాశము తోడనవద్దు, అది మహారాజు పట్టణం. భూమి తోడనవద్దు, అది ఆయన పాదపీఠం. దేవుని తోడనవద్దు, నీ తలతోడనవద్దు, నీ తలలో ఒక ఎంట్రుకనైనను నీవు సృష్టింపలేవు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగానే ఉండాలి. ప్రతిదానికి టెన్షన్ పడిపోయి, కంగారు పడిపోయి, నేను ఈ ఒట్టేస్తే నమ్ముతారు అనుకుంటే పొరపాటు. అలా వేయకూడదు అంటున్నాడు. అది దేవుని సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. నీ తోడంటావా? అది నువ్వు చేసుకున్నది కాదు. ఈ దేహం, ఈ శరీరం మనం నిర్మించుకున్నది కాదు, దేవుడు నిర్మించింది. మనం ఏమేమి కలిగి ఉండాలంటే, ఈరోజు ఉదయం నేను చదువుతూ ఉంటే సామెతల గ్రంథంలో ఒక మాట కనపడింది. చూడండి, 3వ అధ్యాయం 1వ వచనం నుంచి కొన్ని మాటలు అక్కడ రాయబడ్డాయి. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము. దేవుని ఉపదేశాన్ని మరవుకు. నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొను. అనుమానంతో వద్దు, అనుమానంతో వద్దు, హృదయపూర్వకంగా గైకొను. అవి నీకు ఏం చేస్తాయి అంటే దీర్ఘాయువును, అమ్మా, సుఖజీవముతో గడుచు సంవత్సరములను, అమ్మా, శాంతిని నీకు కలుగజేస్తాయి. నువ్వు దీర్ఘశాంతం కలిగి ఉంటే, దయాళత్వం కలిగి ఉంటే, సహించే తత్వం కలిగి ఉంటే, అవి నీకు వీటిని కలుగజేస్తాయి. వాక్యముని నీ హృదయములో నింపుకుంటే. ఇంకా కింద ఏమంటున్నాడు? దయను, సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోకూడదు. ఎప్పుడు నువ్వు వాటిని కలిగి ఉండాలి. ఎలా చేయాలంట? కంఠభూషణములుగా ధరించుకొనుము. నీ మెడకి హారాన్ని ధరించుకుంటావే, ధరించుకున్నప్పుడు నువ్వు మరలా అది తీసేంతవరకు దాన్ని ఎంత భద్రంగా చూసుకుంటావు? వెళ్ళిన ప్రతి చోట, బస్సులో వెళ్ళని, ట్రైన్లో వెళ్ళని, ఫంక్షన్కి వెళ్ళని, ఎక్కడ ప్రయాణంలో ఉందా లేదా అని ప్రతిసారి తముడుకుంటావు, చెక్ చేసుకుంటావు, అద్దం ముందుకెళ్ళి చూసుకుంటావు. నీవు వాటినైనా మరవచ్చు, కానీ నా మాటలు నీ గొంతులో ఉండాలి. నీ హృదయమును పలక మీద వాటిని రాసుకో. నీ హృదయం అనే పలక మీద వాటిని రాసుకోమంటున్నాడు. ఎంతమంది రాసుకున్నాం? నీ హృదయములో నిజంగా దేవుని వాక్యానికి చోటుందా? మన హృదయములో దేవుని వాక్యానికి చోటిస్తున్నామా? లోక సంబంధమైన వాటికి చోటిస్తున్నామా? పెద్ద ఆయన ఇప్పుడే చెప్పాడు, నీకు ఎన్ని పనులుండా ఏదుండా దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చెయ్యకూడదు. నిర్లక్ష్యం చేయకూడదు. ఏదో తప్పని పరిస్థితి, రాలేని పరిస్థితి, అనారోగ్య పరిస్థితి, ఏదన్నా ప్రమాద పరిస్థితి, అలాంటి స్థితిలో ఉంటే తప్ప బంధువులు వచ్చారనో, ఇంట్లో మాంసం లేటుగా తెచ్చాడనో, అసలు మాంసమే తేలేదనో గొడవ వేసుకొని, లేకపోతే ఇంట్లో భార్య మాంసం వండకుండా పోతుందని చెప్పి ఆమె మీద గొడవ వేసుకొని, ఇవన్నీ ఉండయాలేవా? ఉన్నారు. నాకు వండకుండా, నాకు పెట్టకుండా నువ్వు పోతావా? ఎట్ట పోతావో చూస్తా అని వాకిట్లో కూర్చొని ఉంటాడు. మళ్ళీ వచ్చి నాకు వండుకోకూడదా? లేదు. అదే మనిషికి ఓర్పు లేదు, సహనం లేదు. యోబు గారి సంగతి జ్ఞాపకం చేస్తున్నాడు భక్తుడు యాకోబు గారు. మీరు యోబు సంగతిని ఆలోచించండి. ఆయన పరిస్థితి ఏంటి? మనం నమ్ముకున్న దేవుడు సహనము కలిగిన వాడు. మనం ఎన్ని చేస్తున్నాం? ఆయన సహించడం లేదా? ఆయన భరించడం లేదా?
నువ్వు ఒక్కళ్ళని భరించటానికి, ఒక భార్యను భరించడానికి, ఒక భర్తను భరించడానికి, లేకపోతే ఒకళ్ళిద్దరు పిల్లలను భరించడానికి ఎంత ఓపిక నశించితే, మరి ఇన్ని కోట్ల మందిని భరించటానికి ఆయన ఓపిక ఎంత ఉండాలా ఆలోచించండి. ఆయన ఎలాంటి వాడయ్యా అంటే, పిల్లలకు వీడ్కోలు చెప్పేవాడు. వీడ్కోలు ఎవరికి చెబుతారు అమ్మా? వెళ్ళిపోయే వారికి, వెళ్ళిపోయిన వారికి, ఇంకా చెప్పాలంటే చచ్చిపోయిన వారికి వీడ్కోలు చెప్తాడా లేదా? యేసుక్రీస్తుకి చెప్పాడా లేదా? వెళ్ళు నాయనా, నువ్వు బలవ్వాలి, నువ్వు చనిపోవాలి, నీ ప్రాణం పెట్టాలి, నీ రక్తాన్ని చిందించాలి. నీ తోటి సహోదరిమణులు సహోదరులు ఎంతోమంది నశించి నరకానికి వెళ్ళిపోతున్నారు. అలాంటి వారిని రక్షించాలంటే నీకు మరణం తప్పదు. అందుకే యేసుక్రీస్తు వారు అంటాడు, గ్రంథపు చుట్టలో నన్ను గురించి రాయబడిన ప్రకారం నేను ఇదిగో దేవా నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. మరి మనందరి గురించి కూడా దేవుడు రాసుకున్నాడు. మరి దేవుడు రాసుకున్నట్లు బ్రతుకుతున్నావా, మన ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నావా? నా గురించి దేవుడు రాసుకోలేదండి అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? రాసుకోకపోతే అసలు నువ్వు రావు. మన గురించి దేవుడు గనక రాసుకోకుండా ఉంటే మనము ఈ భూమి మీదకి రాము. ప్రతి మనిషిని రాసే పంపించాడు. 139 అదే చెప్తాడు కీర్తనకారుడు. మరి ఎఫెసీ పత్రిక 2:10 కూడా పౌలు గారు అదే చెప్తాడు. పరిశుద్ధాత్మదేవుడు రాయిస్తున్నాడు. 1:4 ఎన్నో వచనాలు ఉన్నాయి. ఈ ప్రకృతిని అంతటిని కలిగించకముందే మనం కావాలని దేవుడు కోరుకున్నాడు. దేవుడు యేసుక్రీస్తు వారికి వీడ్కోలు పలికినట్లుగా మన పిల్లలకు, మన కడుపును పుట్టిన పిల్లలకు మనం వీడ్కోలు పలకాలంటే ఎలా ఉంటుంది? సంతోషంగా ఉంటుందా? మన పిల్లలు మనకు వీడ్కోలు పలకొచ్చు వృద్ధాప్యం వచ్చి మనం పోతే, కానీ మనమే మన పిల్లలకు వీడ్కోలు పలకాలంటే చాలా బాధ, కష్టం, తట్టుకోలేవు. గుండెలు పగిలేటట్టు బాదుకుంటూ అయ్యో 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 అని ఏడుస్తూ తీసుకొని పోతాం. కానీ దేవునిలో ఉన్న లక్షణాన్ని కలిగాడు అబ్రహాం గారు. తన కుమారుడికి ఏం చేశాడు? అబ్రహాము గారు తన కుమారుడికి ఏం చేశాడు? కుమారుడు అడుగుతున్నాడు, తండ్రి గారు ఇక్కడ నిప్పు ఉంది, కట్టెలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ బలికి గొర్రె పిల్లేది. ఏ తండ్రి అయితే తట్టుకోగలడండి? ఏ తండ్రి అయితే, ఏ తల్లి అయితే తట్టుకోగలదు? నిజంగా నాకు తెలిసి శారమ్మ గనక ముందే తెలిసి ఉంటే ఖచ్చితంగా ఆఫ్ చేసేదే, అందులో నో డౌట్. ఎందుకు? స్త్రీలు బలహీనులని చెప్పాడు కదా దేవుడే. లేక 90 సంవత్సరాల వయసులో ఒక్కగానొక్క కుమారుడు పుడితే నాకు ఈయన్ని తీసుకెళ్ళి నువ్వు బలిస్తావా? ఆయన దేవుడు కాదు, నువ్వు మనిషివి కాదు, నువ్వు భర్త వద్దు, నీ సంసారం వద్దు, నాకు నేను నా పిల్లవాడిని తీసుకొని వెళ్ళిపోతాను అని ఉండొచ్చు. అనేదేమో తెలిస్తే. కానీ మహానుభావుడు ముందుగానే పసిగట్టాడు అబ్రహాం గారు. ఈమెకి తెలిస్తే ఖచ్చితంగా నన్ను పోనివ్వదు, దేవుని సంకల్పాన్ని నెరవేర్చనివ్వదు. కనుక ఆమెకు చెప్పకుండానే వెంట పెట్టుకొని తీసుకుని వెళ్ళాడు. ఆయన సహనాన్ని చూడండి. అది ఆయనకు ఒక పరీక్ష. ఆయనకి అది ఒక పరీక్ష, దేవుడు పెట్టిన పరీక్ష. మనకు చిన్న చిన్న పరీక్షలు పెడితేనే తట్టుకోలేము. చిన్న పరీక్ష వచ్చిందనుకో, పరిశోధన వచ్చిందనుకో, దాన్ని తట్టుకోలేక ఏం దేవుడో ఏమో, ఈ బాప్తిజం తీసుకున్న కాడి నుంచి అన్ని శ్రమలు, అన్ని ఇబ్బందులు, ఉన్న ఉద్యోగం పోయింది, డబ్బులేమో బ్యాంకులో ఉన్నాయి, అయిపోతున్నాయి, కానీ ఒక్కటి కూడా వచ్చి పట్టడం లేదు, రోగం వచ్చింది,
నాకు రోగం రావటం ఏంటి? ఇలాంటివి ఉండయలేవా? చాలామంది ఉన్నారు. నేను బాప్తిజం తీసుకున్న కాడి నుంచి నాకు సమస్యలు ఎక్కువైనాయి, ఆర్థిక సమస్యలు వచ్చినాయి, అప్పుల సమస్యలు వచ్చినాయి, అనారోగ్యం పరిస్థితి వచ్చింది. ఏం దేవుడు ఏమో, అంతకుముందే బాగుంది నాకు, ఈ దేవుడికి అక్కడికి రాకుండా ఉండా బాగుండేది. ఉన్నారు. నేను కూడా నా చెవులతో ఎన్నోసార్లు విన్నాను చాలామంది మాట్లాడుతుంటే. అలా ఉండకూడదు మన భక్తి. నీ ప్రాణాన్నైనా అర్పించగలిగే భక్తిని మనం కలిగి ఉండాలి. దేన్నైనా సరే నువ్వు సహించే తత్వాన్ని కలిగి జీవించాలి. అది దేవునిలో ఉంది, భక్తులలో ఉంది. భక్తులలో ఉంది. యెహోషువ నాయకుడిగా ఉన్నాడు. 6 లక్షల మందికి పైనే కాలు బలగం. మోషే గారి నాయకత్వంలోనే 6 లక్షలు ఉన్నారు. అది యెహోషువ గారి నాయకత్వంలోకి వచ్చి పెరుగుతారా తగ్గుతారా? పెరుగుతారు. ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. ఒకానొక సమయంలో దేవుణ్ణి విడిచిపెట్టే పరిస్థితిలోనికి వచ్చారు ఇశ్రాయేలీలు. కానీ యెహోషువ ఏమన్నాడు? నేను నా ఇంటి వారము యెహోవానే సేవిస్తాం. ఆయన విశ్వాసం చూడండి, ఆయన కమిట్మెంట్ చూడండి ఎలా ఉందో. ఎలాంటి పరిస్థితుల్లోనైనా, అది ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే, నేను నా దేవుణ్ణి విడిచిపెట్టను. యోబు గారికి జరిగిందంతా మనలో ఎవరికైనా జరిగిందా? మనలో కాదు, క్రైస్తవ్యంలోనే ఎవరికి ప్రారంభంలో ఏమన్నా వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఆ తరువాత ప్రారంభ క్రైస్తవ్యం తరువాత 100వ శతాబ్దం తరువాత ఎవరికి జరిగినట్టుగా లేదు. ఎక్కడెక్కడో అక్కడొకటి కొంతమందిని చూస్తూ ఉంటాం. ఒరిస్సా ప్రాంతంలో ఆయన పేరేంటయ్యా, జీబుకి కట్టేసి తగలబెట్టారు కొడుకుని, ఆయన్ని. వాళ్ళ భార్య, ఆమె సహనం చూడండి ఎంత గొప్పదో. భర్తని, కడుపును పుట్టిన బిడ్డల్ని జీబుకి కట్టేసి పెట్రోలు పోసి తగలబెట్టారు సువార్త చెప్తున్నారని. అప్పుడు వాళ్ళు చనిపోయారు. ఎవరైతే వీళ్ళని చంపేశారో వాళ్ళ మీద కేసు అయింది, కోర్టుకు వెళ్ళింది. ఆ కోర్టులో కేసు జరుగుతూ ఉంది. ఆ కేసు ఫైనల్కి వచ్చినప్పుడు ఆయన భార్యను తీసుకొచ్చి నిలవబెట్టారు బోన్లో. అమ్మ, మరి వీళ్ళు నీ భర్తని నీ పిల్లల్ని చంపారు కదా నిర్దాక్షిణంగా, నిలువున పెట్రోల్ పోసి కాల్చి చంపారు పబ్లిక్లో జనాలు చూస్తూ ఉండగా. ఇప్పటికి కూడా ఉన్నాయండి ఆ ఉత్తర రాష్ట్రాల్లో భయంకరమైనటువంటి పరిస్థితులు. ఎంతో భయంకరమైన మూర్ఖులున్నారు కొంతమంది. ఏం చేయాలమ్మా వీళ్ళని? ఏం చేయమంటాం? మరి చట్టం ప్రకారం మేము శిక్షించాలి, వీళ్ళకి ఉరిశిక్ష వేయాలి, చట్టంలో ఉన్నది ఇది, మీరేం కోరుకుంటారని ఆ తల్లిని నిలబెట్టి అడిగినప్పుడు, అయ్యా దయచేసి వారిని క్షమించి వదిలేసేయండి, వాళ్ళకి ఏ శిక్ష వేయొద్దు, వాళ్ళని క్షమించి వదిలేసేయండి అని అందండి మహాతల్లి. ఎక్కడిది ఆమెకు ఆ మనసు? ఎలా వచ్చింది ఆ క్షమించే తత్వం? అప్పుడు జడ్జి గారు ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. ఏంటిది, నేను ఇన్ని సంవత్సరాల సర్వీస్లో ఎక్కడా కూడా వినని మాట. అంటే ఆయన నేర్చుకునేది వచ్చింది చూడండి. నాకు ఎంత వయసు వచ్చింది, నేను అన్నీ నేర్చేసుకున్నాను, ఇంకా నేను నేర్చుకోవాల్సిన ఏమీ లేవని నువ్వు అనుకోవద్దు. నీ చుట్టుపక్కల ఉన్న ప్రజలే నీకు నేర్పిస్తారు, నువ్వు ఉన్న పరిస్థితులే నీకు నేర్పిస్తాయి, నీ ముందున్న కాలమే నీకు కొన్ని నేర్పిస్తుంది. ఆయన ఇంతవరకు ఎన్నో కేసులు తీర్పులు చేశాడు, కానీ ఆమె మాట్లాడినప్పుడు ఒక్కసారిగా ఆయనకి మాట రాలేదు. జడ్జినే కంగు తిన్నాడు. ఏంటి అని ఆలోచించి, అమ్మా నువ్వేదో డిప్రెషన్లో ఉన్నట్టుండవు, ఏదో మానసికంగా ఒత్తిడిలో ఉన్నట్టుండవు, మరొకసారి ఆలోచించుకొని చెప్పు, కావాలంటే నీకు కొంత సమయం ఇస్తాను అన్నప్పుడు, లేదండి నేను కరెక్ట్గానే ఉండి చెప్తున్నాను, అలా క్షమించి వదిలేయండి, శిక్షించొద్దు అన్నప్పుడు ఆమె తరపు న్యాయవాది, గవర్నమెంట్ పేడర్ లాయర్, అయ్యా ఏమి ఇప్పుడే కాదు అంటుంది ఈ మాట, నా దగ్గరకు వచ్చిన ప్రతిసారి, వాయిదాకు వచ్చిన ప్రతిసారి ఆమె ఇదే మాట వాడుతుంది. లాయర్ గారు
వాళ్ళని క్షమించి వదిలేయండి. అలానే మీరు అక్కడ జడ్జి గారికి చెప్పండి. ఏంటండి ఆమె సహనం? ఆమె సహనానికి దేశ అధ్యక్షురాలుగా ఉన్న సోనియా గాంధీ మతిపోయింది. ఒక స్త్రీ దేశాన్ని కదిలించింది. ఒక స్త్రీ దేశంలో ఉన్న మనుషులందరూ తన వైపు చూసేటట్లుగా తన నోటి మాటనిచ్చింది. ఆలోచించండి, సహనం అంత గొప్పది. అందుకే భక్తుడు అంటున్నాడు, దయను, ఓర్పుని, సహనాన్ని, శాంతిని నువ్వు ఎప్పుడు విడిచిపెట్టగాక వాటిని నీ కంఠభూషణములుగా ధరించుకునుము. ఓర్పు కలిగి ఉండు, సహనం కలిగి ఉండు. మరొక మాటను చూద్దాం, చూడండి. లూకాసు వార్త 11వ అధ్యాయం 37వ వచనం. లూకాసు వార్త 11వ అధ్యాయం 37వ వచనం. అమ్మా, ఆయన మాట్లాడుచుండగా ఒక పరిసయ్యుడు తనతో కూడా భోజనము చేయమని ఆయనను పిలువగా ఆయన లోపలికి వెళ్ళి భోజన బంతిన కూర్చుండెను. ఆయన భోజనమునకు ముందుగా స్నానము చేయలేదని, ఇక్కడ వీళ్ళు భక్తిని చూడటం లేదు. కాళ్ళు చేతులు కడుక్కోలేదు, పాత్రలు సరిగ్గా గడగదయి, ఇలాంటివి చూసి భక్తిని అంచనా వేస్తున్నారు. భక్తి అనేది ఏదో శుద్ధంగా బట్టలు కట్టుకుంటేనో, లేకుంటే దేవుని సన్నిధికి వచ్చే ముందు తలస్నానం చేసి నీట్గా వస్తేనో, అలా ఉంటే భక్తి అని కాదు. బ్రతుకు బాగుండాలి, నువ్వు తగ్గించుకుని ఉండాలి, తగ్గింపు జీవితం కలిగి ఉండాలి. మరొక మాటను చూడండి, 19వ అధ్యాయం 8వ వచనం. అదే లూకాసు వార్త 19వ అధ్యాయం 8వ వచనం. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చుచున్నాను. అమ్మా, నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొనిన ఎడల అతనికి 4 అంతలు మరలా చెల్లింతును. ప్రభుతో చెప్తున్నాడు. అంటే ఒక్కసారి ప్రభువు మాట వినగానే జక్కయ్య హృదయం ఏమైపోయింది? కదిలింపబడింది, జీవితం మారిపోయింది. మనం ఎన్నిసార్లు వింటాం, ఎన్ని వందల సార్లు విన్నామో వాక్యం, కానీ మనసు కరగటం లేదు, మనసు మారటం లేదు. అలాంటప్పుడు మన వాక్యం విని ప్రయోజనం ఏంటి? మన బ్రతుకును మార్చుకోవాలి, తగ్గింపు జీవితం కలిగి ఉండాలి. ఏం భర్త దగ్గర తగ్గించుకో, ఏమవుతుంది? నెత్తినెక్కు కూర్చుంటాడా? భార్య దగ్గర తగ్గించుకో, ఏమవుతుంది? తగ్గించుకోనుండు. అలా ఉండరు. నాదే పై చేయిగా ఉండాలి. పక్కింటి వాళ్ళు ఆన్లైన్లో అడిగామనుకో, ముసలమ్మ ముచ్చట్లు చెప్తారు. ఏమని? ఏదుండా ఎప్పుడుండా నువ్వు ఇప్పుడే ఆయన్నే కొంగును కట్టేసుకోవాలా, మళ్ళా తర్వాత గడుమీరితే నీకు లొంగడో. ఇలాంటి మాటలొద్దు. బైబిల్ చెప్పింది చేయాలి. బైబిల్ ఏం చెప్పింది? నీవి స్వపురుషులకు లోబడి ఉండండి. భర్తలారా, మీరు మీ భార్యలను ప్రేమింప బద్ధులై ఉన్నారు. మొన్నాడ నందిగామలో ఇక్కడ నరసింహులు గారు చెప్పిన తల్లిదండ్రుల పొరపాట్లే పిల్లలకు అగచాట్లు అనేవి కొన్ని మాటలు చెప్పాను. చాలామంది విని, అయ్యా చాలా బాగుంది, మేము చేస్తున్న పొరపాట్లు మాకు తెలిసాయి, పిల్లల్ని ఎలా పెంచాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నాం. మనం అనుకుంటాం అన్నీ బాగానే చూసుకుంటున్నాం, మన పిల్లలకి ఏ కొదవ లేకుండా మహారాజుల్లాగా చూసుకుంటున్నాం అనుకుంటాం. అదే మనం చేసే పొరపాటు. పిల్లలకు స్థాయికి మించి, అవసరానికి మించి నువ్వు ఏది ఇవ్వకూడదు.
వాళ్ళ స్థాయికి మించి, వాళ్ళ అవసరానికి మించి నువ్వేది ఇవ్వకూడదు. వాళ్ళకి తెలియదు దేన్ని ఎలా ఉపయోగించుకోవాలో, దేన్ని ఎలా వాడుకోవాలో. అప్పుడు పొరపాటులో పడిపోయే అవకాశం ఉంటుంది. నరసింహులు గారు చెప్పిన వాక్యం ఎంతమందికి అర్థమైంది? బాగా చెప్పాడా? బాగా చెప్పాడా లేదా? బాగా చెప్పాడు, చక్కగా చెప్పాడు. నువ్వు వచ్చావమ్మా రోజు భారతి? రాలా, మిస్ అయిపోయావు. మన ఛానల్లో ఉందో చూడండి. 2 మెసేజ్లు చక్కగా చెప్పాడు. మరలా మాతోటి ప్రసన్న అన్న మీటింగ్కి వచ్చాడు. అక్కడికి వచ్చాడు పొద్దుటూరు దగ్గరికి. ఆ మీటింగ్ అయిపోయినాక మరలా ఆడ నుంచి మేము వచ్చి ఎర్రగుంటలో మన సెంటర్లోనే పడుకున్నాం. ఆ అన్నయ్య మేము అందరం పడుకొని ఉదయాన్నే మరలా ఆయన్ని 7 గంటలకి ట్రైన్ ఎక్కిచ్చాం. ట్రైన్ ఎక్కి జొన్నగిరి ప్రాంతానికి వెళ్ళాడు వాక్యాన్ని అందించేదానికి. ఈ పరిచర్యలో దైవజనులకు తీరిక లేని పరిస్థితి, ఆరోగ్యాన్ని కూడా సరిగ్గా చూసుకోలేని పరిస్థితి. కానీ ఖచ్చితంగా ఆరోగ్యాన్ని అయితే ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలి. ఉన్న పరిస్థితులను బట్టి మనం చూస్తే ఎప్పుడు ఎలా పరిస్థితులు మారిపోతాయో తెలియదు. ఉన్నట్టుండి మరి ఆ అక్క నాగేశ్వరక్క బాగానే ఉంది, కానీ అనుకోకుండా ఏదో గడ్డొచ్చింది. చూడండి ఎంత కష్టం. మరి ఆ మధ్య కాలంలో మన సహోదరి హేమకు కూడా అనుకోకుండా అపెండిక్స్. ఎప్పుడు మన కాలం ముగిసిపోద్దో మనకు తెలియదు. కనుక మన భక్తిని ఎక్కడా కూడా నీరసించిపోయేటట్లుగా, సన్నగిల్లేటట్లుగా ఉండకూడదు. ఏ రోజు వెళతామో తెలియదు కనుక ఎప్పుడు పోయినా ప్రభు సన్నిధికి చేరేటట్లుగా మన బ్రతుకు సిద్ధపరుచుకొని ఉండాలి. అలాంటి జీవితాన్ని కలిగి మనం జీవించాలి ప్రియమైన దేవుని వల్ల. పేతురు రాసిన పత్రిక ముగిస్తాను. 2వ అధ్యాయం, మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్యజనులు అమ్మా మిమ్మును మనం ఎవరమంట? అసలు పరదేశులం, యాత్రికులం, ఈ లోక సంబంధులమి కాదు, వేరే లోకానికి వెళ్ళవలసిన వారం. అబ్రహాము గారు తన కుమారుని తీసుకొని వెళుతుంటే ఎక్కడికి నాన్న అని అడిగాడు. మన పిల్లలు అడిగారు అనుకో, ఎక్కడికని చెప్తాం? ఒకవేళ వెళ్తే ఎగ్జిబిషన్కి తీసుకెళ్తున్నాను నాన్న అంటాం, పార్కుకి తీసుకెళ్తున్నాం అంటాం, లేదా టూర్కి తీసుకెళ్తున్నాం అంటాం. వాళ్ళు హ్యాపీగా ఆనందంగా ఫీల్ అవుతారు. కానీ అక్కడ జరుగుతున్న సిచ్యువేషను వేరు. అలాంటి పరీక్షలో యోబు గారికి వచ్చినంత పరీక్ష కానీ, అబ్రహాము గారికి వచ్చినంత పరీక్ష కానీ మనకింకా రాలా. ఆ స్థాయి మంద కాదు. ఒకవేళ వచ్చినా తట్టుకొని నిలబడగలిగి ప్రాణాన్ని అర్పించేదానికైనా మనం సిద్ధంగా ఉంటే మనం పరలోకం చేరుతాం. పారిపోయే వారంగా ఉంటే పాతాళానికి వెళ్ళిపోతాం. కనుక ప్రేమణ దేవుని వల్లరా, దయను, సత్యమును, కనికరమును, ప్రేమను, సహనాన్ని కోల్పోకుండా ఎప్పుడు కూడా వాటిని కంఠభూషణములుగా ధరించుకొని మనం దేవుని కోసం బ్రతికే వారముగా ఉండాలి. మంచిది. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన దేవ, జీవాధిపతి అయిన తండ్రి, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. మేము పరదేశులము, యాత్రికులము, ఈ భూమి మీద తండ్రి యాత్రలో ఉన్నవారము. అబ్రహాము వలె, యోబు వలె, అందరికీ ఆదర్శమూర్తిగా ఉన్న యేసుక్రీస్తు వలె తండ్రి మా జీవితాలను మీలో కట్టుకొని దయను, సత్యమును, కనికరమును, ప్రేమను, జాలిని, శాంతిని, సమాధానాన్ని, సహనాన్ని ధరించుకొని మేమందరం ఐకమత్యంతో మీ సన్నిధిలో వర్ధిల్లుటకు సహాయం చేయండి. కొద్దిమందిగా ఉన్న మమ్ములను దీవించండి, ఆశీర్వదించండి. మా కుటుంబాలలో శాంతి, నెమ్మది, సమాధానము, ఐక్యత, ప్రేమను మీరు నింపండి. జరిగించిన సెమినార్ను బట్టి మీకు కృతజ్ఞతలు తండ్రి.
మీ కృపలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొని మీ సన్నిధానంలో భద్రపరచమని క్రీస్తు నామాని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. మరి సమయంలో ప్రభు యొక్క శరీరాన్ని, ప్రభు యొక్క రక్తాన్ని తీసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరి ధరణి ప్రభు బల్ల కార్యక్రమాన్ని నడిపిస్తుంది.